తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇన్ని జిల్లాలలో మనకి కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్టుగా మనకి అప్డేట్స్ అనేది ఉన్నాయి. మనకి ఈరోజు ఈ వీడియోలో మీరు చూసుకున్నట్టయితే ఈరోజు ఏ జిల్లాలలో మొదటిగా పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు. మనకి ఏదైతే గత నెలలో చాలామందికి డిసెంబర్ నెల పెన్షన్లు కూడా, నవంబర్ నెల పెన్షన్లు కూడా రాలేవంట. సో ఆ పెన్షన్లు అనేది రాని వారికి ఈ నెలలో కలుపుకొని మనకి జనవరి నెలలో కలుపుకొని 2025లో ఆ కట్టిన పెన్షన్లు ఈ నెలలో మనకి ఈ రోజు నుంచి ఇస్తారా లేదా అన్న దానిపై మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్గా న్యూస్ అనేది విడుదల కావడం అయితే జరిగింది నిన్న. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీతో ఈ వీడియోలో అయితే చెప్తాను. అలాగే ఈరోజు ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారో మనకి లిస్ట్ అనేది విడుదల అయింది కాబట్టి ఆ లిస్ట్లో మీ జిల్లా పేరు ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి. అదేవిధంగా మనకి తప్పకుండా మనకి ఏ జిల్లాలలో మొదటిగా ఈరోజు పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారో మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే అందిస్తాను. అదేవిధంగా మొత్తంగా ఈ పెన్షన్లు అనేది పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలలో జమ చేసేసరికి ఎంత సమయం అనేది పట్టచ్చు, అదేవిధంగా ఎంత కాలం అనేది పట్టచ్చు అన్న దానిపై కూడా ఈ వీడియోలో మీకైతే అప్డేట్స్ అనేది అందిస్తాను. అదేవిధంగా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికంటే ముందుగా పెన్షన్లు అనేది మీ ఖాతాలో జమ కావాలంటే కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. అదేవిధంగా మనకి మొత్తంగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు, కట్టిన పెన్షన్లు జమ చేస్తారా లేదా, ఇప్పుడు ఈరోజు ఇచ్చే పెన్షన్లు అనేవి కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్లా అన్నదానిపై కూడా ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి సుష్ఠత సమాచారం అనేది తెలియజేస్తాను. కాబట్టి సో ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లోనే పెట్టుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీలైనంత తొందరలో మందికి ఈ వీడియోని కూడా షేర్ చేసినట్టయితే వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. కాబట్టి సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లోనైతే పెట్టుకోండి. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మనకి జిల్లాలలో మనకి కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు. ఈ జిల్లాలలో మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే మనకి ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు 2,000 తీసుకుంటున్నారో వాళ్ళకి 4,000 రూపాయలు, అలాగే ఎవరైతే 3,000 తీసుకుంటున్నారో వాళ్ళకి 6,016 రూపాయలతో కొత్త పెన్షన్ల కిందగా వారి పేరును అనేది మారుస్తూ అదేవిధంగా కొత్త పెన్షన్లు వారికి జమ చేయాలనే ఉద్దేశంతో మనకి ఎన్నికల హామీ మేనిఫెస్టోలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఇంటింటికి ఉన్న మహిళలకు 2,500 రూపాయలు కూడా ఇస్తామని అయితే హామీని అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ నెలలో కొత్త పెన్షన్ల కోసం అప్లై చేసుకున్న చాలామంది పెన్షన్ లబ్ధిదారులకు కూడా ఈ నెలలోనే మనకి కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారంట. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు ఏ పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించిన ఉన్నారో వాళ్ళందరికీ ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాలలో మనకి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, కరీంనగర్, హైదరాబాద్, వరంగల్, అదేవిధంగా నల్గొండ ఏ జిల్లాలు ఉన్నాయో మొదటిగా ఈ జిల్లాలలో మనకి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారంట. ఇక్కడ ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేసిన తర్వాత మనకి పూర్తి జిల్లాలు ఏదైతే నిర్మల్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, హన్మకొండ, అలాగే సిరిసిల్ల, మంచిర్యాల ఏవైతే జిల్లాలు ఉన్నాయో తర్వాత ఈ జిల్లాలలో పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారని అయితే అప్డేట్ అయితే ఉంది. అదేవిధంగా ఎవరైతే పెన్షన్లు మనకి బ్యాంక్ అకౌంట్ల ద్వారా తీసుకుంటున్నారో సో వారికి కూడా ఈ పెన్షన్లు అనేది మొదటగా దగ్గరున్న జిల్లాలలో జమ చేసిన తర్వాత వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లను అయితే జమ చేస్తారంట. సో ఈ బ్యాంక్ అకౌంట్లో జమ చేసే పెన్షన్ లబ్ధిదారులకి మనకి డిసెంబర్ నెలలో పెన్షన్లు కట్ అయిన వారందరూ కూడా మనకి ఈ నెలలో కలుపుకొని ఇస్తారన్నట్టయితే చెప్పడం అయితే జరిగింది. సో చూడాలి కట్టిన పెన్షన్లు ఈ నెలలో పంపిణీ చేస్తారా లేదా అన్న దానిపై. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనకి కొత్త పెన్షన్లు ఈ జిల్లాలో అయితే ఇవ్వబోతున్నారు అని అయితే మనకి ఇప్పటివరకు అయితే అప్డేట్ అయితే ఉంది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. థ్యాంక్ యూ గైస్.